తీసుకెళ్లిన కేశంపేట పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉంది. తమ నేతలను వెంటనే విడుదల చేయాలి అంటూ అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు పట్ల పోలీసులు దురుసుగా కూడా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఆయన లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో కేశంపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణం అంతా మార్మోగిపోతున్న పరిస్థితి. మరోవైపు మమ్మల్ని ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారు, మమ్మల్ని అసలు ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా హరీష్ రావు పోలీసులను నిలదీశారు. ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కేశంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజా ఆగ్రహం మనకి కనిపిస్తుంది. అక్కడ ప్రజలంతా కూడా పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకు ఈ నేతలను అరెస్ట్ చేశారు, అక్రమంగా ఎందుకు నిర్బంధించారు, వెంటనే విడుదల చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు ఒక దిక్కు రైతులు రుణమాఫీ లేక హరిగోస పడుతున్నారు. వానాకాలం వెళ్ళిపోతున్నది. రైతులకు రైతు బంధు ఇవ్వలేదు. 2500 మహిళలకు ఇస్తున్నావు, అది ఇవ్వలేదు. 4000 రూపాయలు పెన్షన్ పెంచుతున్నావు, అది పెంచలేదు. ఇంకా ఏమి నువ్వు చేసింది ఏంది? ఒక్క బస్సులు ఫ్రీ తప్ప నువ్వు చేసిన ఘనకార్యం ఏమి లేదు. 9 నెలల అధికారంలోకి వచ్చి ఒక్క తట్ట మన్నన్న ఎత్తిపోసినవా? నిన్న వారం 10 రోజులుగా ఖమ్మం జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో బీభత్సమైన వర్షం పడుతుంటే ఎక్కడ వండుకున్నావు? ఏదో పోయి ఇట్లా చేతులు ఉప్పుకుంటా వచ్చినవే తప్ప వాళ్ళకి ఏమైనా సాయం చేసినావా నువ్వు? కాబట్టి ఏదో హైడ్రా పేరు మీద డ్రామాలు ఆడుతున్నావు. డబ్బులు గుంజడానికి ఎవరినో పెట్టి ఇంత అందరినీ భయభ్రాంతులను చేసి డబ్బులు వసూలు చేసి నీ ఢిల్లీలో నీ రాహుల్ గాంధీ కొంపడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజంగా తెలంగాణ ప్రజలపైన నీకు ప్రేమ లేదు. తెలంగాణ ప్రజలపైన నీకు ప్రేమ లేదు. ఏదో కేసీఆర్ గారిని తిట్టాలి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, టీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక దురుద్దేశంతో, ఒక కుట్రతో నువ్వు ఈరోజు చేస్తున్నావు. బిడ్డ, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా తరిమి కొట్టకుంటే మీరు చూడండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి హరీష్ అన్నను బేషరతుగా ఏ విధంగా అరెస్ట్ చేసిరో బేషరతుగా క్షమాపణ చేసి బేషరతుగా విడుదల చేయాలి. ఈరోజు బీఆర్ఎస్ శాసనసభ్యులను, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులను, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారు? ఎమ్మెల్యేలను, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారని చెప్పి నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రోజులైనా ఇంకా మీ రోజులు ఇక ఆటలు మీ సాగవు. మీ రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ. 9 నెలలు మీకు ఎక్కువే. ఇంకో 2-3 నెలలు అయితే మీ గోస మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వస్తాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వెంటనే హరీష్ అన్నను, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులను బేషరతుగా క్షమాపణ చేసి బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. ముఖ్యమంత్రి గారికి మా షాద్నగర్ నియోజకం తరపు నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నా. మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచి మీరు గెలిచిరు. మీ పని మీరు సక్రమంగా చేస్తలేరు. ఎక్కడ పోయి కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ పని మీరు మానుకోండి. ఎందుకంటే బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మీరు ముఖ్యమంత్రి, మాకు కూడా ముఖ్యమంత్రి మీరు. కాబట్టి ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు, ఇట్లాంటి మీ ఎమ్మెల్యే గారిని ఇట్లా రెచ్చగొట్టి ఇట్లా